హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇదైతే క్రిస్మస్ రోజు వీడియో అండి. వీడియో పొద్దున లేవగానే ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసుకుందామని బయటకు వచ్చిన. ఆ రోజైతే వర్షం పడ్డది కదా నైట్ నుంచి. అంతా ఎట్లుంది, పిల్లలకైతే 3 days నుంచి హాలిడేస్ కదా క్రిస్మస్. బయట అంతా గలీజ్గా చేసిర్రు. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసుకొని అయితే తర్వాతకి ఇంట్లోకి అయితే వెళ్ళి, ఈరోజు పిల్లల స్కూల్ లేదు, అయినా మా బావకు కూడా వర్క్ లేదు, ఇంటి దగ్గరనే కదా నిమ్మలంగా వంట చేసుకోవచ్చు అనేసి అయితే ఫస్ట్ అయితే చట్నీకి అయితే పచ్చిమిర్చి పల్లీలు అయితే ఎంపుకొని మిక్స్ అయితే పడుతున్నాను. ఇక్కడ పిల్లలు కూడా లేవలేదు అసలు. మార్నింగ్ లేచేసరికి అయితే లేట్ అయింది అసలు. ఇక హాలిడే ఉంది కదా అనేసి అయితే కొంచెం లేట్గానే లేచినాము. ముందుగా అయితే చట్నీ అయితే మిక్సీ పట్టుకొని దోశ కోసం అండి. మా పైన అక్క వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు కూడా ఊరికి వెళ్ళారు వాళ్ళు. ఇక్కడైతే దోశ అయితే చట్నీ అయితే మిక్సీ పట్టుకొని పోపు అయితే పెట్టుకున్నాను ఇక్కడ. తర్వాతకి ఇవైతే నైటే తోమిపెట్టుకున్న బాసనలు అన్నీ అయితే బోర్లిచ్చుకున్న అన్నీ. తర్వాతకి వచ్చేసి అయితే ఇక్కడ దోశ పిండిలో ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి అయితే కలిపి పెట్టుకొని, పిల్లలు అయితే లేచిర్రు. వాళ్ళకైతే బ్రష్ అయితే ఇచ్చేసి ఇక్కడ నేనైతే వాళ్ళు ముఖం కడుక్కొని వచ్చేసరికి ఇక్కడ నేనైతే దోశ అయితే వేసిచ్చిన. ముందుగా మా బావకైతే దోశ అయితే వేసిచ్చిన. మా బావకు ఫస్ట్ ఆనియను, కారము, కొంచెం నూనె వేసిచ్చిన. మా పిల్లలు అసలు కారము, నూనె ఆనియన్ ఏది వేయొద్దు, వాళ్ళకి ప్లెయిన్గా కావాలి. వాళ్ళ కోసం అయితే ఇక్కడ ప్లెయిన్గా అయితే వేసి ఇచ్చేసిన. పిల్లలు అయితే తింటారు ఇక్కడ. తర్వాతకి నేను కూడా దీనైతే ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసిన. నేను ఊడ్చినాక మా పాప ఇక్కడ నేను ఊడిస్తాను మమ్మీ నన్ను వీడియో తీయనైతే అన్నది. తనకి ఇష్టం ఇట్లా ఊడవడం, పని చేయడం. తర్వాతకి వచ్చేసి అయితే మా బావ చికెన్ తీసుకొస్తాను వెళ్ళిండు. నేనైతే ఇక్కడ బగారా వేద్దాం అనేసి అయితే నేను బియ్యం అయితే కడుగుతున్నా. మా పాప నేను పోస్తానైతే పోసింది బియ్యము. ఇక్కడైతే కడిగి పెట్టేసి చికెన్ కర్రీకి బగారాకి అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నా. కానీ మా బావ వచ్చేసి అయితే బిర్యానీ చెయ్యనన్నాడు. ఆల్రెడీ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అంటే వీటితోనే చెయ్యి, బాస్మతి రైస్లో కానీ మామూలు రైస్తోనే వేసిన. ఇక్కడైతే ఒక సైడ్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకొని పెట్టుకున్నా. చికెన్లోకి అయితే పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కారం, ఉప్పు, మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలిపి పెట్టుకొని ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పొడుగు కోయలేదు, అడ్డం కోసిన. వీటితో అవి వేస్ట్ అవుతాయి కదా, చికెన్ కర్రీ కోసం కోసి పెట్టాను కదా, అవి వేస్ట్ అవుతాయని వీటితోనే ఫ్రైడ్ ఆనియన్ చేసి ఇక్కడ 70% చికెన్ అయితే ఉడకబెట్టుకున్నా కర్రీ లెక్క. ఇక్కడైతే 90% రైస్ అయితే ఉడకబెట్టుకొని పక్కకైతే జల్లీలో పోసుకుంటే నీళ్ళు అయితే ఉడుతున్నాయి. ఒక వెడల్పు గిన్నె తీసుకొని అడుక్కు అయితే ఆయిల్ పోసుకొని కొంచెం చికెన్ గ్రేవీ వేసుకొని పైన కొంచెం రైస్, మళ్ళీ చికెన్ కర్రీ గ్రేవీ వేసుకొని పైన ఫుడ్ కలర్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నా. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. సింపుల్గా అయితే వేసుకున్నా. ఇక్కడ నేను కూడా తిన్నా, పిల్లలు తిని. మా పైన అక్క వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పినా కదా, వాళ్ళైతే నెక్స్ట్ డే అండి వాళ్ళ ఊరికి వెళ్ళి నెక్స్ట్ డే వచ్చారు. అప్పుడైతే మా కోసం స్వీటు, బగారన్నం, చికెన్ అయితే పంపించారు. స్వీట్ అయితే తిన్నాము. తర్వాతకి వచ్చేసి నైట్ అయితే బగారన్నం తిన్నాము. వీడియో నచ్చినట్టయితే